హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? టిఫిన్‌లు, కాఫీలు అయిపోయినాయా? వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? నేను జావలు కాస్తున్నాను గదా! రాగి పిండి అయిపోయింది. రాగులు కడిగి ఆరబోద్దాం అని జెప్పేసి ఉదయాన్నే లేచి ఒక గంట నానబెట్టాను ఇవి. ప్యాకెట్స్‌లో తీసుకొచ్చిన రాగులైనా, లేదా పచారీ కొట్టులో తీసుకొచ్చిన రాగులైనా ఈ పొట్టు, మురికి మాత్రం కామను. ఎక్కడ కొన్నా సరే ఇంత మురికి, ఇంత పొట్టు రావాల్సిందే. ఇవి చూడండి నీళ్ళు ఎంత మురికిగా ఉన్నాయో. ఇవి 4, 5 సార్లు కడిగి కారపోసి ఇక టిఫిన్ టైమ్ అయిందని జెప్పేసి జావ కాస్తున్నాను. ఈ జావా కాగటానికి చాలా టైం పడతదండి. కొన్ని కొన్ని మిల్లెట్స్ ఉడుకుతాయి. కొన్ని ఉడకవనమాట. అలాగని జెప్పేసి వదిలేసి కూర్చుంటే అదే ఉడికిద్దిలే అని జెప్పేసి కింద ఉండలు కట్టుకుపోతది. ఇలా ఉండలు కట్టకుండా ఇది ఉడికినంత సేపు తిప్పుతూ ఉండాలి. ఒక అరగంట టైం పడతది ఇది మెత్తగా ఉడకాలంటే. ఇది ఉడికి ఆరిపోయి తిన్న తర్వాత ఇక కర్రీ స్టార్ట్ చేశాను. ఈరోజు మా కర్రీ చేపల పులుసు. చేపల పులుసు ఎప్పుడూ చేసే విధంగా గాకుండా ఈసారి వేరే విధంగా ట్రై చేశాను. కర్రీ చాలా బావుంది. అందుకు చేప ముక్కలు శుభ్రంగా కడుక్కొని ఉప్పు, కారం, పసుపు, ఆయిలు ఏసి కలుపుకొని మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకొని పొయ్యి మీద ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ గసగసాలు దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ ఏసుకొని పెద్దుల్లిపాయ ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు ఏసుకొని ఫ్రై చేసుకొని దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసం బాండీ పెట్టుకొని ఆయిల్ ఏసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కరివేపాకు వేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని ఒకసారి గంటెతో కలుపుకోవాలి. ముక్కలు వేసినప్పుడే గంటెతో కలుపుకొని తర్వాత ఆయిల్‌లో మగ్గించుకోవాలి. ఇవి మొత్తం ఆయిల్‌లో మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, రుచికి సరిపడా కారం వేసుకొని, ధనియాల పౌడర్ వేసుకొని, చింతపండు రసం వేసుకొని, ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికి కూర మొత్తం దగ్గరికి పడ్డ తర్వాత లాస్ట్‌లో మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, గసగసాల పౌడర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని దించేసుకోవటం అంతే కర్రీ రెడీ అయిపోయినట్టే. కర్రీ అయితే చాలా టేస్ట్‌గా ఉంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేస్తా ఉంటే కొత్త వంటలు నేర్చుకుంటున్నట్టు ఉంటుంది, తిన్నట్టు ఉంటుంది. ఇది వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి. బాయ్.